సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో లష్కర్ బోనాల ఉత్సవాల్లో భాగంగా నేడు అత్యంత కీలకమైన రంగం కార్యక్రమం భక్తి శ్రద్ధలతో జరిగింది. మాతంగి స్వర్ణలత వచ్చి మట్టి కుండపై నిలబడి అమ్మవారి తరపున భవిష్యవాణి వినిపించారు. ఈ ఏడాది తాను తీవ్ర ఆగ్రహంతో ఉన్నానని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవటంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నానని అమ్మవారు తన వాణిలో హెచ్చరించారు. ప్రజల ప్రవర్తన తనను కంటతడి పెట్టిస్తుందని, మనశ్శాంతి లేకుండా చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యవాణిలో స్వర్ణలత మాట్లాడుతూ, నా విగ్రహ ప్రతిష్ఠ చేస్తానని మాటిచ్చి నిలబెట్టుకోలేదు. అయినా ప్రజలను నేను కాపాడుతూనే ఉన్నా. ఏ ఆపద వచ్చినా అడ్డుకుంటున్నా, కానీ నా మాట మీరు వినడం లేదు. ఇది నాకు ఆగ్రహం తెప్పిస్తుంది. ఈ ఏడాది కుంభవృష్టి రూపంలో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అగ్ని ప్రమాదాలు కూడా సంభవిస్తాయని, వాటి వల్ల ప్రాణ నష్టం ఎక్కువగా ఉంటుంది. ప్రజలు వావి వరసలు మరచి ప్రవర్తిస్తున్నారు, ఘోరాలు చేస్తున్నారు. వారిని నేను వదిలిపెట్టను అని చెప్పారు. తనకు ఇచ్చిన మాట ప్రకారం రాబోయే 6 నెలల్లోగా విగ్రహ ప్రతిష్ఠ పూర్తి చేయాలని అమ్మవారు ఆదేశించారు. అలా చేయని పక్షంలో భారీ ప్రాణ నష్టం జరిపిస్తానని హెచ్చరించారు. నాకు అడ్డు వచ్చిన వాళ్ళను పాదాల కింద వేసి నలిపేస్తా. మీరు గాలికి వదిలేసిన పిల్లల్ని నేను కాపాడుతా, కానీ మీరు నన్ను నిరుత్సాహపరుస్తున్నారు అంటూ స్వర్ణలత అమ్మవారి వాణిని వినిపించారు. 2 మాసాలు అయిపోయింది, 2 వర్షాలు కూడా అయిపోయింది. నా విగ్రహ ప్రతిష్ఠ చేస్తానని మాట తీసుకుంటున్నారు, కానీ మీరు మాత్రం చెయ్యట్లేరు. మీరు కానీ నా ఆగ్రహానికి మీరు గురి అవుతున్నారు. ఇప్పుడు మాత్రం నేను మీ మాట ప్రకారమే నేను 7 నేను సంతోషంగా ఆనందంగా సరిపెట్టుకుంటున్నాను. నా బాల బచ్చలందరినీ నేను ఏ ఆపద వచ్చినా నేను కాపాడుతున్నా. నేను ఏ ప్రమాదాలు వచ్చినా కానీ కాపాడుతున్నా. నేను మీరు మాత్రం నా మాటకు మాత్రం ఆచరించట్లేరు. మీరు అది మాత్రం మీరు నాకు ఆగ్రహానికి ఇస్తుంది. ఆచరించకపోవడం అనేది ఏం లేదు తల్లి. ఎసురుబాటు లేక ప్రతిష్ట చేయలేకపోతున్నామే తప్ప చేయకూడదనేది ఇట్లా కాదు తల్లి. ఒకళ్ళు ఇద్దరు అడ్డుపుల్ల వేసినందువల్ల ప్రతిష్ట ఆగిపోయింది. ఎవరు అడ్డుపుల్ల వేసినా గాని తొలగించేదాన్ని నేను ఇంకా మాత్రం నేను ఊరుకోను. నేను ఎవ్వరు అడ్డొచ్చినా నేను వాళ్ళను మాత్రం తీసుకుపోయేదే కానీ వాళ్ళకు నేను చుక్కలు చూపిస్తాను. ఇంకా మాత్రం నేను మాత్రం ఊరుకోను. బాలక చాలా సంతోషం తల్లి. నువ్వు అండగా ఉండి చేయించుకున్న పక్షంలో తప్పకుండా నీ ప్రతిష్ట చేయించుకుంటాం. ఆగ్రహం వద్దు తల్లి. వాళ్ళు నీ బిడ్డలే, వాళ్ళు కూడా చల్లగా చూడాలి. తర్వాత ఈ సంవత్సరం పసిపిల్లలు బాగా అందరూ ఎలా ఉంటారు. వర్షాలు లేవనుకున్నటువంటి వర్షాలు నువ్వు రాగానే 15 రోజుల్లో ఇంచుమించుగా సరిపడేటటువంటి వర్షాలు కురిసినాయి. కానీ చక్కటి వర్షాలను కురిపించి పాడి పంటలు ఇచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి నీ యొక్క అనుగ్రహాన్ని తెలియజేయ తల్లి. పాడి పంటలేనా దానికి సమానంగా ఉన్నది బాలకు. గత 7 చెప్పినట్టు ఈ 7 కూడా మీకు వర్షాలు మాత్రం కుంభ వర్షాలు ఉన్నాయి. జనాలు మట్టుకు జాగ్రత్తగా ఉండాలి. కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉన్నది. అగ్ని ప్రమాదాలు ఉన్నాయి. కుంభ వర్షాలు 7 కాదు, ఈ 7 భారీగా ఉన్నాయి. జనాలు మట్టుకు సగానికి సగం కొట్టుకుపోతూనే ఉంటారు. వాళ్ళకు ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. అది జరగకుండా ఆపాల్సిన బాధ్యత నీదే కదా తల్లి. 7 కాదు వాళ్ళు, అది జరుగుతూనే ఉంటుంది. కానీ ఈ 7 మాత్రం భారీగా ఉంటాయి. ప్రమాదాలతో పాటు వాయు వరసలు లేకుండా జనాలు మట్టు బాలబచ్చలు ఇట్లా ప్రవర్తిస్తుంటారు. ఎట్లెట్లా ఈ విధంగా మీరు చేస్తుంటారు. వాయు వరసలు లేకుండా కళ్ళు తల పైకెక్కి మీరు ఘోరాలు చేస్తుంటే అట్లట్లు మీరు ఈ 7 మీరు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ప్రాణ నష్టం కూడా జరుగుతూనే ఉంటాయి.
వాళ్ళను మాత్రం నేను మాత్రం వదిలిపెట్టను.